ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చి మీ అందరికీ కూడా ప్రభు పేరుకి వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్తమైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, దేవామి ఘనమైన అతి పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. మరి గతించిన కాలం అంతటిలో కూడా మీరు మాకు ఎంతగానో తోడుండి మాకు ఎంతగానో సహాయం చేస్తూ ప్రతి ఆపద నుంచి ప్రతి సమస్య నుంచి కూడా విడిపిస్తూ తండ్రి మాకెంతో నమ్మకాన్ని, ఆదరణని, భరోసాని కలుగజేస్తూ మీ మాట ద్వారా బ్రతికింప చేస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు దేవా. ఈ పరిశుద్ధ దినాన ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో తండ్రి మేమందరం కూడా సమకూడి దేవా మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైన భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. ఎంతో మందికి లేని ధన్యత నాకు ఇచ్చారు నాయన తండ్రి. దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రంలో ప్రభా. ఇంతవరకు పాటలతో మీ బిడ్డలు మిమ్మల్ని మహింపరిచారు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీ పనిలో ఇంకా వాడబడలాగినట్లు తండ్రి మీ కృపను వారిపై దయచేయండి, వారిపై ఉంచండి నాయన తండ్రి. అలాగే ముఖ్య సమయంలోనికి వాక్య సందేశంలోనికి వెళ్ళుచుండగా చెప్పుచున్న నాకు ఆత్మ సహాయాన్ని మీదుగా అనుగ్రహించండి తండ్రి. సంయోచితమైనటువంటి జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి దేవా. వింటున్న మీ బిడ్డలందరికీ కూడా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి వెతుబడుతున్న ప్రతి మాట కూడా వారి హృదయంలో కేంద్రీకరించబడి ఫలించి అభివృద్ధి చెందినట్లుగా తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయంగాను భౌతికంగాను ఎంతో ఫలభరితమైన జీవితాలు, ఎంతో ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లో ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. వారి హృదయాల్లో ఉన్నటువంటి కలతలన్నింటినీ తీసివేయండి దేవా తండ్రి. మా వెనుక మీరున్నారు అనే బలంతోనూ నమ్మకంతోనూ తండ్రి మాకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని కూడా జయించగలిగే శక్తిని, సామర్థ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా కొన్ని విషయాలు ఆలోచిద్దాం. దేవుడు మనకిచ్చిన జీవితం చాలా చిన్నది కదా. చిన్నదంటారా పెద్దదంటారా? పెద్దదేనంటారా? 60 ఏళ్ళు లేదా 70 సంవత్సరాలు చిన్నదే కదండి, ఎక్కువేనంటారా? అయితే బైబిల్లో ఏమని రాయబడిందంటే ఈ జీవితం గురించి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిది. ఆవిరి ఎంతసేపు కనబడుద్ది? ఎంతలో కనబడుద్ది. ఇలా చూసాము కనబడింది అనే లోపు మళ్ళీ గాల్లో కలిసిపోద్ది. అలాగే ఈ మాటలను బట్టి ఎలా అనిపిస్తుంది? నీడ వంటిది జీవితం అని కూడా మరో చోట ఉంటుంది. పొగ లాంటిది, ఆ గాలి పొడగ లాంటిది అని ఒక చోట ఉంటుంది. ఇవన్నీ మాటల్ని తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకొని ఆలోచిస్తే చిన్నదేనైతే ఆయన పెద్దదనే పట్టుకున్నారు ఫస్ట్ నుంచి కూడా. రాజపల్లి గారు మంచి స్టాండ్ మీద ఉన్నారు, ఆయన ఒక్కరే, మీరెవరూ మాట్లాడట్లేదు. కానీ ఈ మాటలు ఆలోచిస్తే ఏమని చెప్పారంటే చాలా చిన్నది జీవితం. కాబట్టి మీకు ఇల్లులు అవసరమా? అవసరమే, కరెక్ట్ అండి, మీరు బాగానే ఉన్నారు, కరెక్ట్ రూట్లోనే ఉన్నారు. లేకుండా కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళ కోసం ఈ మెసేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. బాగా ఆలోచించండి. కొద్ది కాలం ఉండిపోతారు కదా, శాశ్వతం కాదు ఇది. జీవితం చిన్నదే, 60 లేదా 70 సంవత్సరాలు. ఈ మాత్రం దానికి మీకు ఇళ్ళు కావాలా? బట్టలు కావాలా? ఖరీదైనవి మామూలుగా ఉంటే సరిపోద్ది. లేదంటే మీకు ఏమన్నా వెనక నిల్వ చేసుకునే బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా కావాలా?
బ్రతకడానికి అవసరమైనంత ఉండాలి. పిల్లలకి చదువులు అవసరమా? అవసరం అంటే మరి అవసరం అంటే పెట్టాలి, పెట్టుబడి పెట్టాలి కదా, ఊరికే చెప్పరు ఎవరు. దానికి కూడా ధనం కావాలి. ఎందుకంటే చచ్చిపోతారు కదా అలాగోనే. అవసరమైంది ఇదంతానే. బ్రతికినంతకాలం కావాలి. తర్వాత ఏమన్నా మీతో వచ్చేస్తాయండి ఇవన్నీ? ఏమి రావు. మీ చదువు ఇక్కడే ఉండిపోద్ది, మీ ఆస్తులు ఇక్కడే ఉండిపోతాయి, మీ సంపాదన ఇక్కడే ఉండిపోద్ది, మీ ఇళ్ళలు ఇక్కడే ఉండిపోతాయి, మీకున్న నగలు ఇక్కడే ఉండిపోతాయి. అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు కదా. ఇదేమన్నా బాగుందండి? అసలు న్యాయంగా ఉందా ఇలా చెప్తే? నిజమే అనిపిస్తుంది కానీ ఎక్కడో లాజిక్ మిస్ అయినట్టుగా లేదా? అదే ఎక్కువ అత్యాశ వద్దు, మొత్తానికి ఆశ వద్దా? ఆశ ఉండాలి, అత్యాశ వద్దు. ఇక్కడ దేవుడు మీరు ఇక్కడ నుంచి చచ్చిపోయి వెళ్ళిపోతారు కాబట్టి, ఎలాగూ వదిలేస్తారు కాబట్టి ఏమి ఆశించొద్దు, వేటి కోసం మీరు కష్టపడొద్దు అని చెప్పారా? అస్సలు చెప్పలేదు. మీరు సోమరులుగా ఉండొద్దు అన్నాడు. ఇంకా మీ ఆహారం మీరే తెచ్చుకోవాలి, మీకు కావలసినవి మీరే సంపాదించి పెట్టుకోవాలి. అయితే ఒకవేళ మీరు ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతే దేవుడిని మర్చిపోవద్దు. ఆయన ఈ స్థితికి తీసుకెళ్ళి నిలబెట్టాడు, ఆ విషయం మర్చిపోవద్దు. ఆ పనుల్లో పడి దేవుడు పనిని పక్కన పెట్టొద్దు. ఆ పనుల్లో పడి నేనెంత టాలెంటు అని గర్వానికి చోటివ్వద్దు. ఆ ఎదుగుదలలో పడి నేను కాబట్టి సాధించాను తెలుసా అనే అహంకారాన్ని మీరు పొందుకోకూడదు. ఈ విధమైన వేరియేషన్ ఈ లైన్లో దేవుడు చెప్పుకొచ్చారే తప్పితే మీరు ఎలాగూ సమాధికి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పటి నుంచి చేతులు ముడుచుకొని కూర్చొని వాటి గురించి అసలు ఆలోచించకుండా, ఒక ఆరోగ్యం గురించి ఆలోచించకుండా, రేపటి గురించి చింతింపకడే అనే ఒక మాటను తీసుకొచ్చి కేవలం ఇంకా ఎలాగోలా వెళ్ళిపోద్దులే జీవితం అని గుడ్డిగా బతకొద్దు. ప్లానింగ్ ఉండాలి మీ జీవితానికి. ఇక్కడ ఆవిరి వంటిది, మబ్బు లాంటిది, నీటి బుడగ వంటిది అని ఎందుకు చెప్పారంటే దేవుడు నిత్య జీవితాన్ని చెప్తూ, నిత్య జీవితం యుగ యుగాలు ఉండేది కదా, అది యుగ యుగాలు ఉండే దాని ముందు పోలిస్తే చిన్నది. అంతేగాని ఇది మొత్తానికి వ్యర్థమైనది కాదు. అసలు ఈ లోకం గురించి ఆలోచించొద్దు, మీ జీవితం గురించి ఒక ప్రణాళిక ఉండొద్దు. ఇప్పుడు మీతో పాటు మీరు ఆలోచించలేదు, మీరు ఒక ప్లానింగ్ లో లేరు, మీకంటూ ఒక ప్రణాళిక లేదు. మీరే పోతారా? మీతో ముడిపడి ఉన్న బంధాలన్నీ పోతాయా? మిగతా వాళ్ళు అందరూ సర్వనాశనం అయిపోతారు మీతో పాటు. ఎందుకంటే మీరు ఒక్కడు ఒంటరిగా బతకట్లేదు, రకరకాల బంధాలతో ముడిపడి ఉన్నాడు మనిషి. తల్లిదండ్రులు, పిల్లలు, చేసుకున్న భర్త, భార్య, అక్కచెల్లెలు, అన్నదమ్ములు, ఇన్ని బంధాల మధ్య ముడిపడి ఉన్న మనిషి ఒంటరిగా బతకట్లేదు. ఒకవేళ నువ్వు చేసిన తప్పుకు నువ్వు ఒక్కడవే పోవు. ఇప్పుడు ఆలోచించకపోతే, ఆలోచించకుండా గుడ్డిగా బ్రతికేస్తే, ఒక ప్లానింగ్ లేకపోతే, ఒక ప్రణాళిక అంటూ లేకపోతే, నీకంటూ ఒక గమ్యం ఏంటి, నేను ఎలా బ్రతకాలి, ఏదోలా వెళ్ళిపోద్దంటే చాలా మందికి వెళ్ళిపోద్దండి జీవితం. ఏదో రకంగా వెళ్ళిపోద్దులే అనుకుంటే వెళ్ళిపోద్ది. ఏదో పని చేసుకుంటాడు, సాయంత్రం వస్తాడు, తాగుతాడు, పడుకుంటాడు, మళ్ళీ రేపు పని చేసుకుంటే తింటాడు, తాగుతాడు, పడుకుంటాడు. కానీ ఒక సర్టెన్ ప్లానింగ్ ఉన్నవాడికి ఇది సెట్ అవ్వదు. దేవుడు ఆపేశాడు అనుకోండి, వద్దు మీరు ఎప్పటికైనా చచ్చేవాళ్లే, మీ జీవితం ఏ పాటిది, ఇలాంటి చిన్న జీవితం కోసం ఎందుకు ఆలోచించడం అని దేవుడు ఎక్కడన్నా ఆపేస్తే ఆగిపోతాం. దేవుడు మనసును అర్థం చేసుకుంటుంటే మొదటి నుంచి కూడా ఆయన ఎక్కడా కూడా ఇంకా చాలు, ఇంక నీ జీవితం చాలే ఇక్కడికి, ఇప్పుడు ఒక సంవత్సరం పంట తిన్నావు కదా, ఇంకొద్దులే, సరిపోద్దులే నీ జీవితానికని ఎక్కడ ఆపేసిన దాఖలాలు మనకి కనబడవు. అలా ఆపేస్తే ఒకవేళ ఇదే నిజమనుకుంటే మనిషి ఎప్పుడో ఆదాము కాలంలో వ్యవసాయం నేలను సేద్యపరుచుకుని పండించుకుని తిన్నాడే, అక్కడే ఆగిపోవాలి. అక్కడే ఆగిపోయాడా? ఆదాము దగ్గర ఆగిపోయిందా జీవితం అనేది? లేదు. ఆనాటికి ఈనాటికి ఎంత తేడా వచ్చింది. అప్పుడు బళ్ళు లేవు, కారులు లేవు, ఇప్పుడు ఉన్నాయా లేవా?
టీవీ లేదు, అప్పుడు ఉన్నాయా లేవా? ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం లేదు, ఇప్పుడు ఉందా లేదా? అప్పుడు చదువులు లేవు, ఇప్పుడు ఉన్నాయా లేవా? అప్పుడు బట్టలే లేవు, తర్వాత నేర్చుకున్నారు బట్టలు తయారు చేయడం అనేది. ఇప్పుడు అసలు వస్త్ర ప్రపంచమే ఉంది కళ్ళ ముందు, రంగురంగుల ప్రపంచం. ఒక్కసారి పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్తే కళ్ళు మిరుమిట్లు కొలిపేంతగా అవి ఇంత మోడల్గా, ఇంత డిజైన్గా, ఇంత అట్రాక్టివ్గా చేసే నైపుణ్యత మనిషి సంపాదించుకున్నాడంటే ఎక్కడన్నా దేవుడు మనిషిని ఆపేస్తే ఎరిగేవాడా? కంప్యూటర్స్ వచ్చేవా? ప్రాజెక్టులు వచ్చేవా? వంతెనలు కట్టేవాడా? రోడ్లు వేసేవాడా? ఇళ్ళు కట్టేవాడా? పెద్ద పెద్ద బంగ్లాలు, ఫ్లాట్లు కట్టేవాడా? హోటల్స్ స్థాపించేవాడా? ఈ కాలేజీలు ఉండేవా? ఈ రవాణా ఉండేదా? ఆ గాల్లో ఎగరగలిగే టెక్నాలజీ వచ్చేదా? ఇప్పుడు మొదటి మనిషి దగ్గర ఆపేయాలి దేవుడికి ఇష్టం లేకపోతే. ఆదాం బ్రతికినట్లుగానే ప్రతి ఒక్కరు అదిగో పంటను పండించుకోండి, తినండి. కానీ మనిషి అభివృద్ధి పడుతుంటే ఒకవేళ ఆ జ్ఞానం దేవుడికి విరోధంగా మారితే అక్కడ ఆపాడు. అది అక్కడ బాబేలు గోపురం దగ్గర ఆ టైంలోనే ఆకాశాన్ని అంటి పెట్టుకునేంత గొప్ప కట్టడాలు నిర్మిస్తుంటే అది విరుద్ధం, దేవుడికి విరుద్ధం కాబట్టి చెదరగొట్టాడు అక్కడ. కానీ దేవుడికి అనుకూలంగా నడుస్తున్నంతసేపు కూడా మనిషిని ఏ రోజు కూడా నీకెందుకు ఈ లోకం వదిలేసి వచ్చేసేవాడివి, ఇవంతా అవసరమా, ఈ యొక్క అభివృద్ధి కావాలా, నువ్వు ఎదగాల, ఎప్పట్లాగే ఏదో తిన్నాం, పడుకున్నాం, పని చేసుకున్నాం అన్నట్టుగా ఉండిపోవచ్చు కదా, ఇవన్నీ అవసరమా అని అనలేదు. ఎందుకంటే మనిషి చాలా గొప్పోడు, మనిషిలో చాలా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం పెట్టింది ఎవరు అంటే దేవుడే. దేవుడు తన ఆత్మను పెట్టి ఒక మంచి మెదడునిచ్చి ఆ మెదడులో కావలసిన వాడుకోపోవడం మనిషి తప్పు. దేవుడికి ఇష్టం లేకపోతే ఇవన్నీ ఇచ్చేవాడే కాదు. పెట్టి పుట్టించిన తర్వాత నేను నడుస్తాను, నేను సాధిస్తానంటే నాయన నీకు నేను తోడుగా ఉన్నాను కదా నడిపించేవాడే తప్పితే ఆపేసేవాడు కాదు. అంతెందుకు, మనకు మొదటి సందర్భంలోనే శారమ్మ గారు అబ్రహాము గారి దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, చాలా సంపద ఉంది, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క లోటు కనబడుతుంది. ఏంటది? సంతానం లేకపోవడం. ప్రభువా నాకు చాలా ఆస్తి ఉంది, ఏ లోటు లేదు, ఆయుష్ కూడా వాళ్ళు దీర్ఘాయుష్య బ్రతికారు, నాకు సంతానం ఇవ్వలేదని వాళ్ళు ఏమన్నా అడిగారు? అసలు అడగలేదు. ఒకవేళ అడిగినా మనకులాంటి వాళ్ళం అయితే ఏం చెప్తాం చెప్పండి? మనలాంటి వాళ్ళం అయితే ఏమంటాం? ఏంటి 100 ఏళ్ళు వచ్చాక పిల్లలు కావాలా? 100 అంటే వృద్ధాప్యంలోకి వచ్చాక ఇదేం కోరిక నీకు? ఇప్పుడు అవసరమా? ఎలాగో బ్రతకంతా గడిపేసో, రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్నాం, ఈ టైంలో పిల్లలు అలా అన్నాడండి దేవుడు? అసలు వాళ్ళు దేవుడిని కూడా అడగలేదు, వాళ్ళలో వాళ్ళు బాధపడేవారు. అబ్రహాం గారు అన్నారు ఒక చోట, ఎంత ఉండి ఏం లాభం నాకంటూ ఒక వారసుడు లేడే అన్నారు. నీకు అది కూడా కొదువు చేయను, నీకు అది కూడా లోటు చేయను, అది కూడా నేను ఇస్తాను. ఏంటి ఈ టైంలోనా? అవును, నాకు అన్ని సాధ్యమే, ఏదైనా సాధ్యమే కాబట్టి ఇస్తాను. ఇక్కడ ఏమనిపిస్తుంది? కట్ చేశాడా? ఆగిపోమన్నాడా? వద్దన్నాడా దేవుడు? లేదండి. మనిషి అభివృద్ధిని కోరుకున్నాడు, మనిషి సంతోషంగా ఉండడానికి కోరుకున్నాడు, మనిషి అన్నింటినీ కోరుకొని హ్యాపీగా ఉండాలని, సంతోషంగా గడపాలని ఆశించాడే తప్పితే ఇది అవసరమా నీకు, ఈ జీవితానికి ఇది చాలే అని ఎక్కడ ఆపేసిన దాఖలాలు మనకు కనబడవు. తర్వాత ఇంకొకటి, మోషే గారికి ఒక పొదలో ఒక విచిత్రం కనిపించింది. అదేంటది? అది పొద కాలిపోతుంది, అగ్నితో కాల్చబడుతుంది, పొద మాత్రం కాలట్లేదు. అప్పుడు అది అతనికి వింతగా అనిపించి దగ్గరికి వెళ్ళాడు చూడడానికి. దగ్గరికి వెళ్ళి ఇదేంటి, అగ్నితో మండిపోతే ఏమైపోవాలి? బూడిదైపోవాలి, కాలిపోయి. కానీ అది అలాగే ఉంటుంది, అగ్ని కాలుతుంది అన్నప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఇదేంటయ్యా మోషే, ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్నావా? ఇంతకంటే గొప్ప వింతలు నువ్వే చేస్తావు. నేనా ప్రభువా? నాకు అసలు మాట్లాడటమే రాదు కదా, నాకు చెప్పడమే రాదు కదా,
నా వల్ల అవ్వదు, నేను వింతలు చేయడం ఏంటంటే నేను చేయిస్తా, నేనున్నాను కదా, నేను నడిపిస్తా. అసలు నీ జీవితం ఎందుకు, నీ జీవిత పరమార్థం ఏంటో అని ఆ రోజు తెలియచేసి ఆ రోజు పిలుచుకొని ఆయన ద్వారా ఎన్ని వింతలు చేశాడండి దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడు మోషే గారి ద్వారా. ఎంత ప్రయాణంలో నడిపించుకుంటూ తోడుగా తీసుకెళ్ళాడు, ఎన్ని అద్భుతాలు చేయించాడు. కర్రను పట్టుకుంటే పాము అయ్యేది, పామును పట్టుకుంటే కర్ర అయ్యేది. ఆయన నోటి మాటతో వాళ్ళందరికీ నాయకుడిగా నడిపిస్తూ అన్ని సంవత్సరాలు నడిపించే భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ ఆ వింతను అక్కడ ఏదో జరుగుతుందా పొదలో అని వెళ్తున్న మనిషి మోషే గారిని పట్టుకొని ఆశ్చర్యకరంగా వాడుకున్నాడు తన కోసం. అంటే ఇక్కడ దేవుడు మనిషి అక్కడే ఉండిపోయే అలాగే వదిలేస్తే మోషే గారు ఏం చేసేవారు, తర్వాత కూడా ఆ మామ మందనే మేపేవాడు. ఇంకా ఆ ఇద్దరు ఉన్నాడు కదా, మామ అయినటువంటి తన మందను మేపుతూ ఉండేవాడు. అక్కడ దేవుడు పిలవకపోతే అదే పనిలో ఉండేవాడు. కానీ దేవుడు పిలుచుకుని బతికింది 120 సంవత్సరాలేనండి. కానీ ఎన్ని సంవత్సరాలు బతికాడు ఇలా ఆత్మీయంగా, రోల్ మోడల్గా, మాదిరిగా ఒక చరిత్రనే సృష్టించాడు కదా. ఒక అబ్రహాము చచ్చిపోలేదు, ఒక మోషే చచ్చిపోలేదు. భౌతికంగా బ్రతికింది 100-120 సంవత్సరాలు కావచ్చు, కానీ చరిత్రను తిరగరాశారు ఆ 100-120లోనే. ఈ మాత్రం జీవితానికి ఎందుకులే అని చల్లారిపోకుండా ఎవరు కూడా, మీరు వచ్చారు, మీరు జీవితం తీసుకున్నారు, మీరు జీవితాన్ని పొందుకున్నారు, భూమిపైకి వచ్చారు అంటే ఏదో సాధించాలి. ఏదో సాధిస్తే కానీ చావకూడదు. మీరు దేవుని పనిలోన, మామూలుగా మీకు ఉన్న గోల్స్లోన ఏదైతే కానివ్వండి, ఒక చరిత్ర తిరగరాయాలి. దానికి దేవుడు తోడుంటా అన్నాడు, దానికి దేవుడు శక్తినిస్తా అన్నాడు. నీ శక్తి సరిపోకపోతే నేను నీకు తోడుగా ఉంటాను, నా శక్తిని నీకు అనుగ్రహిస్తాను. నువ్వు నడు, నువ్వు అభివృద్ధి చెందు, నువ్వు ఇంకా ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకో అని చెప్పాడు తప్పితే ఎక్కడ ఆగిపోలేదు. ఇంకా మనిషే భయపడ్డాడు. ఏంటి ఈ టైంలో నాకు మళ్ళీ బిడ్డ కలుగుతుందా అని శారమ్మ సందేహించింది. మోషే గారి ద్వారా, నీ ద్వారా ఎన్నో జరిగించబోతున్నాను, ఎన్నో వింతలు అద్భుత కార్యాలు చేయబోతున్నానంటే మోషే గారు సందేహించారు. కానీ వాళ్ళ సందేహాలన్నింటినీ తీసివేసి వాళ్ళని చాలా గొప్ప స్థితిలోనికి, ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి చూపించాడు దేవుడు. అయినా ఆయుష్ అనేది 60-70 ఇచ్చాడండి దేవుడు. ఎంత ఇచ్చాడు అసలు? మొదటగా సుమారు 1000 సంవత్సరాలు ఇచ్చాడు. అంటే ఏది చిన్నదిగా ఇచ్చే అలవాటు లేదు దేవుడికి, చిన్నగా చూసే అలవాటు లేదు దేవుడికి. మరి 1000 సంవత్సరాలు 100కి 120కి ఎందుకు పడిపోయింది? పాపం వలన. మనిషి తన పరిశుద్ధతను, నీతిని కాపాడుకోలేక పాపం చేసి పడిపోయినప్పుడల్లా నోవాహు కాలానికంటే అతి తక్కువ కాలానికి వచ్చేసరికి 120కి తగ్గిపోయింది. 1000 సంవత్సరాలు ఎక్కడ, 100-120 ఎక్కడ, ఈ తరానికి వచ్చేసరికి అది ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి లాంటిది అనే పరిస్థితికి వచ్చింది. అంటే మనిషి ఎప్పుడు పోతాడో తెలియదంటే స్టాండర్డ్గా ఉన్న లైఫ్ టైంని పాపం చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమం చేస్తూ, దుర్మార్గతగా ప్రవర్తిస్తూ తన కాలాన్ని తానే తగ్గించుకున్నాడు. అంతేగాని దేవుడు కాదు. దేవుడు ఇవ్వకపోవడం కాదు, ఏదైనా సరే సుదీర్ఘంగా ఇచ్చాడండి. దేవుడి చేయి ఎప్పుడు కూడా కురచకాలేదు. మనిషి సందేహించినప్పుడల్లా నిలబెట్టి నడిపించుకున్నాడు. మనిషి పడిపోయినప్పుడల్లా ధైర్యం చెప్పి ఓదార్చాడు. దుఃఖంలో ఉన్నప్పుడల్లా దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని కలుగజేశాడు. కన్నీరు విడుస్తున్నప్పుడల్లా కన్నీటిని తుడిచాడు. నా వల్ల కాదు ప్రభువా అని మనిషి చేతులు ఎత్తేసినప్పుడు నేనున్నాడు నీ తోడుగా అని నడిపించి, ఎవరైతే నా వల్ల కాదన్నారో వాళ్ళనే ఒక గొప్ప వెలుగుగా, వెలుగుకరంగా, ఒక తేజస్సుగా మార్చి చూపించాడు. అంటే ఇక్కడ దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంత గొప్పగా దీవించాలనుకో, అసలు ఎంత గొప్ప స్థితిలో చూడాలనుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అక్కడే ఆగిపోతాం.
కానీ దేవుడి ప్రేమ అర్థమైతే ఇంకా గొప్పగా ఉన్నతంగా ఎదగగలుగుతాం. ఇలాగే ఒక భక్తుడు కూడా వచ్చి దేవుడి దగ్గరికి, నాకు ఇంకా బ్రతకాలని లేదు, చాలా గొప్పగా బ్రతికాడండి అప్పటి వరకు కూడా, ఇంకా బ్రతకాలని లేదు, నన్ను తీసుకెళ్ళిపో, నేను ఇంకా చనిపోవాలని ఉంది, ఈ పరిస్థితులు, ఈ ఒత్తిళ్ళు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ సమస్యలు ఏమీని అని అన్నప్పుడు దేవుడు ఏం చేయాలి? అప్పుడు తీసుకెళ్ళిపోవడం పెద్ద కష్టమండి. తీసుకెళ్ళిపోవచ్చు, ఎందుకంటే నీ అంతటి నువ్వే వచ్చి ఏం చెప్తున్నావు, ఏం అడుగుతున్నావు? నాకు వద్దు బాబాయ్, ఈ జీవితం నేను ఇంక భరించలేను, నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు దేవుడికి తీసేయడం పెద్ద కష్టం కాదండి. కానీ అది కాదు, అలా అనుకుంటే మనది పొరపాటు. చిన్నది అనుకుంటూ మనిషి ఏమీ సాధించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాడు, ఏమీ కోరుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతాడు, దేని మీద ఉండదు, ఇంకా ఆశ కూడా చచ్చిపోద్ది. అత్యాశ వద్దన్నాడు, దురాశ వద్దన్నాడు, ఆశ వద్దనలేదు. ఏ ఆశతో బ్రతకాలి, ఇప్పుడు ఎవరి కోసం బ్రతకాలి, ఏం సాధించడానికి బ్రతకాలి, ఎక్కడ కూడా చల్లారిపోతాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు ఒకసారి అక్కడ ఆలోచిద్దాం. ఒక మాట చదువుదాం బైబిల్లోనికి వచ్చి, మొదటి రాజులు 19, 4, 5, 6, 7 చదవండి. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొను అని ప్రార్థన చేసెను. అతడు బదరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు చాలు. ఇక్కడ బదరీ వృక్షం క్రింద కూర్చుండి ప్రార్థన చేసింది ఎవరు? ప్రవక్త అయిన. ఎవరు గుర్తొచ్చారు మీకు? ఏలియా గారు. ఏలియా గారు ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి ప్రార్థన ఏమని చేస్తున్నారు? నాకు ఈ సమస్య ఉంది, దీని నుంచి ఎలా బయటపడాలి అని అడగట్లేదు. మరణాపేక్ష గలవాడై, నా వల్ల కాదు ప్రభువా, ఇంకా నేను బ్రతకలేను, నన్ను తీసుకెళ్ళిపో, నేనేం చేయలేను అని అన్నప్పుడు దేవుడికి ఏమన్నా కష్టమండి మనిషిని తీసుకెళ్ళిపోవడానికి? సులువే. కానీ ఈ యెజబెల్ అనే ఒక దుర్మార్గురాలైన ఒక స్త్రీ చేసిన పనులకి, ఆ సేవకుని చంపడం, తర్వాత నిన్ను కూడా నేను చంపుతానని ఈయనకు వార్నింగ్ ఇవ్వడం వల్ల కొంచెం డిప్రెషన్ గురయ్యి ఈ ప్రార్థన చేస్తుంటే దేవుడు వచ్చి దేవదూత ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఆహారం పెట్టాడు. ముందు ఆహారం పెట్టి దీన్ని తిని బలపడు. తర్వాత లాస్ట్గా ఏం చెప్తున్నారు? నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. అంటే ఇక్కడ నేను అసలు బ్రతకన్నాన్ని తీసుకెళ్ళిపో అంటుంటే దేవుడు ఏం చెప్తున్నాడు? భయపడకు, నీ శక్తికి మించిన పని ఉంది. అదేంటి? ఇక్కడ మనిషి అలసిపోయినప్పుడు కదా మాట అంటాడు, మనిషికి విరక్తి వచ్చినప్పుడు కదా మాట అంటాడు. కానీ దేవుడికి తెలుసు ఏలియా గారు ఎంత రోషంతో బ్రతికాడో దేవుడికి తెలుసు, ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేశాడో దేవుడికి తెలుసు, ఎంత మందిని దేవుడి వైపు నడిపించాడో దేవుడికి తెలుసు. దేవుడి కోసం చేసిన ప్రతి పని కూడా ఎప్పటికీ దేవుడు మర్చిపోయేంత అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఇక్కడ ఏలియా గారు ఒక డిప్రెషన్లో, ఒక ఇబ్బందిలో గురయ్యి
ఒక ఒత్తిడికి గురయ్యి ఇలా మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నారంటే, భయపడకు, ఈ భోజనం తీసుకో, నీ శక్తికి మించిన ప్రయాణం. అసలు శక్తే లేదంటే శక్తికి మించిన ప్రయాణం చేయాలా అంటే ఆయన అనుకున్నారు, దేవుడు ఏమనుకున్నారంటే, ఇలా పిరుకుళ్ళ చచ్చిపోయేంత పరిస్థితి నీకు రాదు. నీ చావులో కూడా గౌరవం ఉండాలి, నీ చావులో కూడా ఒక గొప్పగా ఉండాలి, నీ మరణం కూడా గొప్పగా ఉండాలి. నీ మరణం కూడా ఎంతో మందికి ఒక పాఠం నేర్పించాలి, ఒక సూచనగా ఉండాలి. ఇలా బ్రతకాలి. ఈ మాట చెప్పిన తర్వాత కూడా మీరు బాగా ఆలోచించండి. దేవుడికి ప్రార్థన చేసేసాడు, దేవుడు ఏలియా గారితో మాట్లాడారు. ఈ మాట చెప్పిన తర్వాత కూడా ఒక ఆయన నీ ఆత్మలో 2 పాళ్ళు కావాలని వెంటపడ్డాడు. ఎవరైనా ఏలియా గారితో ఎలీషా గారు. అంటే చూడండి, ఆత్మలో ఎంత రగిలింపుతో బ్రతికాడో. అది వదిలేస్తాడా దేవుడు? అది మర్చిపోతాడా దేవుడు? కాబట్టే నువ్వు చనిపోయేవాడు కాదు, ఇప్పుడే నువ్వు అడిగేవాడిని నేను తీసుకెళ్ళను. నీ చావు గొప్పగా ఉండాలి, నీ మరణం ఒక సూచనగా ఉండాలి ప్రజలందరికీ కూడా. తిను, ఈ భోజనం తీసుకో, నీ శక్తికి మించి గొప్ప ప్రయాణమే ఉంది అని మరలా అహాబు దగ్గరికి వెళ్ళడం, అక్కడ కొన్ని సంగతులు జరగడం, ఆ తర్వాత అహాబు యెజబేలు చనిపోవడం, ఈ సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత ఎలీషా గారేమో నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు కావాలని కోరుకోవడం, అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మరలా చూడండి ఎలా తీసుకెళ్ళాడు. ఇలా తీసుకెళ్ళడానికి దేవుడు ఏం సందేశం ఇస్తున్నాడు, మనకి ఏం చెప్తున్నారు ఒకసారి ఆలోచిస్తే 2 రాజులు 11:12 చూడండి. అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి. 2 రాజులేనా? 2 రాజులు. అవును, ఏ అధ్యాయం చదువుతున్నారు మీరు? 2 చదువు. 2వ అధ్యాయం 11-12 చూడండి. అధ్యాయం 2 తీసారా? అది 2వ అధ్యాయం అండి, చెప్పలేదు. 2వ అధ్యాయం 11-12. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసాను. ఇంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. ఆగండి, ఇక్కడ ఇందాక ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చెప్పారు ఏలియా గారికి? నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు తిను, కాస్త బలపడు అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మధ్యలో కొంత చరిత్ర జరిగింది. అదే అహాబు యెజబేలు గురించి జరిగింది. నాబోతు ద్రాక్ష రసం తీసుకోవడం, ద్రాక్ష తోట అహాబు లాక్కోవడం, వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఎలా అయితే చెప్పారో ఆ వాక్య ప్రకారంగా చనిపోవడం జరిగింది. తర్వాత ఎలీషా గారు వెంటబడడం, ఏలియా వెంట నీ ఆత్మలో 2 పాళ్ళు కావాలి నాకు అంటే, ఈయన ఆత్మ రగిలింపు ఏం తగ్గిపోలేదు, బ్రతుకుతున్నాడు, రోషంతోనే బ్రతుకుతున్నాడు. పరిస్థితులు కాస్త పోగలేదు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో. అలా కోరుకోవడం జరుగుతున్న టైంలో అప్పుడు పంపాడంట దేవుడు. ఎవరిని? అగ్ని రథాల్ని, అగ్ని గుర్రాల్ని. అసలు చరిత్రలో ఇక్కడ తప్పించి బైబిల్ అంతట్లో చూడండి, ఏ ప్రవక్తని తీసుకెళ్ళడానికైనా అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు వచ్చాయా? లేదండి.
మరణం కావాలి అన్న ఏలియా గారి దగ్గరికి ఎంత గౌరవంగా ఎంత సగౌరవంగా తీసుకెళ్ళాడంటే దేవుడు పరలోకం నుంచి అగ్నిరథాన్ని పంపించి అగ్ని గుర్రాలను పంపించి అప్పుడు తీసుకెళ్ళాడు. ఎలీషా గారిని ఏలియా గారి ప్లేస్లో నిలబెట్టి అప్పుడు తీసుకెళ్ళాడు. ఇక్కడ మనకి ఏలియా గారిని తీసుకెళ్ళడానికి ఏమేమి కనబడుతున్నాయి? అగ్ని, రథము, రౌతులు. అంటే వీటిని పంపించి ఏలియా గారిని వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంకా తర్వాత వచ్చిన తర్వాత ఏలియా గారు పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఎందుకు ఇలా జరిగింది? ఏ ఒక్కరికి, ఎంత గొప్పోడికి కూడా జరగలేదే. ఎంత 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 రగిలింపు, ఆత్మలో రగిలింపు ఉన్న వాళ్ళకి కూడా ఈ విధంగా తీసుకెళ్ళలేదే. దీని ద్వారా మనకేం చెప్తున్నాడు దేవుడు? అసలు అగ్ని గురించి ఆలోచిద్దాం. అగ్ని దేనికి సూచన? కాలుస్తుంది. కానీ ఇంకా ఆత్మీయంగా ఆలోచిస్తే ఒక మాట చూద్దాం. ఒక మాట దేవుడు చెప్పిందే చూద్దాం. యోహాను సువార్త 5:34-35. అతడు అక్కడి నుంచి అతడు సత్యములకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుష్యుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. ఇక్కడ ఎవరంట మండుతున్నారంటే? ఎవరు మండుతున్నారు ఇక్కడ? చెప్పాలి. ఎవరు ఇక్కడ మండుతూ? అతడు మండుతూ ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఇది ఎవరి గురించి చెప్పిన మాట? యోహాను గురించి. యోహాను గారు ఎలా ఉన్నారంట? అగ్నిలా మండుచున్నాడు. అంటే ఇక్కడ అగ్ని ఈజ్ ఈక్వల్ టు అర్థం ఏంటంటే ఎవరైతే ఆత్మలో రగులుతున్నారో వాళ్ళు మండే అగ్ని, మండుతున్న అగ్ని. ఎవరైతే దేవుడి కోసం రోషంగా నిలబడ్డారో, పౌరుషం కలిగి బ్రతుకుతున్నారో, యథార్థంగా జీవిస్తున్నారో, దేవుడి పని నా ఊపిరి అనుకుంటూ దేవుడి శాసనాలే నా జీవితానికి మార్గాలు, ఆ మార్గంలో మాత్రమే నేను నడుస్తానని ఎవరైతే నిబంధన చేసుకున్నారో వాళ్ళందరూ ఎవరు? ఆత్మలో మండుతున్న వాళ్ళు. ఇక్కడ యోహాను కనిపిస్తున్నాడు. మరి ఏలియా గారు అలాగే బ్రతికాడు ఒకప్పుడు, అంటే ఆయన తరంలో అలాగే బ్రతికాడు. కాబట్టి యోహాను గారికి ఏలియా గారికి ఒక పోలిక ఉంటుందండి. ఏంటా పోలిక? ఆత్మలో ఇద్దరు కూడా ఒకే రకమైన జ్వాలలో మండిన వాళ్ళు. అందుకనే ఈయన ఏలియా, రాబోయే ఏలియా వస్తాడన్నారు కదా, ఈయనే అని యోహాను గారిని పాత తరంలో ఉన్న ఏలియా గారితో పోల్చడం అనేది జరిగింది. అయితే యోహాను గారు మాట్లాడుతూ యోహాను గురించి చెప్తూ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దేవుడి కోసం ఆత్మ చల్లారిపోకుండా ఉన్నారో వాళ్ళు మండుతున్న జ్వాలలు. ఎవరైతే అంతగా మండుతూ బ్రతికారో నిజమైన అగ్ని కూడా ఏమీ చేయలేదు. ఎలా చెప్పగలం ఇది? దానియేలు గారు వాళ్ళు అగ్ని వలె బ్రతికారా? మండుతూ బ్రతికారా? రాజుగారు వేరే నిబంధన శాసనం చేయించిన చల్లారిపోయారా? భయపడ్డారా? ఏమైనా తగ్గారా? లేదు, మండుతూనే బ్రతికారు. అప్పుడు వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ యజ్ఞం ఏమన్నా చేయగలిగిందా? లేదు. అంటే ఇక్కడ భౌతికంగా ఒక సూచన ఏంటంటే, మీరు అగ్ని వలె మండుతూ బ్రతుకుతున్నప్పుడు, ఆత్మలో రగిలింపు ఉన్నప్పుడు నరకంలో ఉన్న అగ్ని కూడా మిమ్మల్ని చేయజాలదు. ఆ ప్రాంతానికి వెళ్ళలేరు. మీరు బ్రతికించబడతారు, రక్షించబడతారు. ఆ నరకం నుంచి, ఆ అగ్ని బాధల నుంచి మీరు తప్పించబడతారు. ఎప్పుడు? మీ ఆత్మ అగ్నిలో మండుచు ఉన్నప్పుడు. ఈయన అలా బ్రతికారు కాబట్టి ఒకసారి రాజు దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పారో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 6:17 చూడండి. 6:17.
హేరోదు తన సహోదరుడగు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. గనుక ఇతడామె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉంచాను. ఇక్కడ యోహాను గారు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు? రాజు దగ్గరికి వెళ్ళి రాజు ఎదుట నువ్వు చేసేది తప్పు అని చెప్పగలరు ఎవరైనా? ఒక్క ఆత్మలో మండేవాడే చెప్పగలడు. ఎందుకంటే రాజు చంపేస్తాడో తెలియదు, పొడి చేస్తాడు. తప్పు అంటే అవును నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడా? అందరూ అలా ఉంటారా? ఒప్పుకోడు కదా. ఒప్పుకోకపోగా చెప్పినోడి మీద పగబడతాడు ఇప్పుడు. కాబట్టి ఎవరు కూడా రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యమే చేయరు. అలాంటిది ఆయన చేసిన తప్పుల గురించి మాట్లాడి ఖండించి గద్దించి మాట్లాడే విధంగా అస్సలు వెళ్ళరు. కానీ యోహాను మండుతూ రగులుతూ కేవలం దేవుడి పక్షాన నిలబడ్డ వ్యక్తి కాబట్టే నువ్వు చేసేది తప్పు, నువ్వు ఒక ఆమెతో తమ్ముడు భార్య అని అంట, ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు, నువ్వు రాజువై ఉండేలా చేయడం తప్పు. మరి ప్రజలు ఏమనుకోవాలి? ఇంకా ప్రజలు ఏమైపోతారు నువ్వే కరెక్ట్గా లేకపోతే అని ధైర్యంగా యోహాను వెళ్ళి రాజుతో మాట్లాడడం అంటే ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. ఆ మండుతూ ఉన్న వ్యక్తి, ఆత్మలో రగిలింపు ఉన్న వ్యక్తి, అతను తప్పు చేయడు, పాపం చేసే వాళ్ళని ప్రోత్సహించడు, సపోర్ట్ చేయడు. ఎంత గొప్పోళ్ళైనా ఎంత పెద్దోళ్ళైనా ఖండిస్తాడు, సరి చేసుకోమని చెప్తాడు, ధైర్యంగా మాట్లాడతాడు. ఇక్కడ ఆయన చేసింది కూడా అదే. ఆయన కరెక్ట్గానే ఖచ్చితంగా నిలబడుతూ ఆయన అధికారి ముందు కూడా నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు ప్రజల్ని పరిపాలించే ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు ఆమె విషయంలో చేసే తప్పు అనగానే అతన్ని చెరసాల్లో వేయించింది. అంటే ఇది మండడం అంటే. పాపంతో కలిసిపోతే నువ్వు ఎక్కడో చల్లారిపోయావని అర్థం. పాపాన్ని వెనకేసుకొస్తున్నావంటే అది కూడా ఆత్మలో చచ్చిపోయావు. పాపాన్ని ఇష్టపడుతున్నావంటే నువ్వు ఆత్మలో చచ్చిపోయావు. నీలో అగ్ని లేదు. ఇప్పుడు అగ్నిలో మండట్లేదు, మండుతున్న దీపానివి కాదు, ఆరిపోయిన దీపానివే. ఇలా చెక్ చేసుకోండి, ఎవరి కాళ్ళకి తెలిసిపోద్ది. దేవుడు నీకు పాపం నచ్చుతుంది, చేసేవాళ్ళు నచ్చుతున్నారు, అలా చెయ్యాలనిపిస్తుంది అంటే చల్లారిపోయింది. ఇక్కడ ఆత్మ అనేది చల్లారిపోయింది, అగ్ని ఆరిపోయింది అంటే దీపం ఆరిపోయింది. ఆత్మ అనే దీపాన్ని ఆరిపోనివ్వద్దు అని చెప్పాడు దేవుడు. ఈ అగ్నిని పంపించడం వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఏలియా మండుతున్న అగ్ని బ్రతికినంత కాలం మండాడు. ఇతను ఒక అగ్ని జ్వాల, ఒక జ్వాలలా నడిచాడు, బ్రతికాడు. ఇది చెప్పాడు మరణంలో. తర్వాత ఇంకోటి ఏమొచ్చింది? రథాలు. రథం అంటే ఏంటి? ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్లే ఒక వాహనం. ఈ ఏలియా కూడా ఆ రథం లాంటోడే. ఇంకో సూచన, ఇదేంటి ఈయన రథం లాంటోడు, ఇది ఒక వాహనంతో ఎందుకు పోల్చబడింది అంటే ఏలియా గారి యొక్క విశ్వాసం కేవలం ఆయన్ని మాత్రమే పరలోకానికి తీసుకెళ్ళిందా? చాలా మందిని నడిపించాడండి. అంటే తను ఒక రథంలా మారి, ఒక వాహనంలా మారి అనేకుల అన్యుల విశ్వాసాలతో కూడా ఛాలెంజ్ చేసి దేవుడి యొక్క శక్తిని నిరూపించి దేవుడి యొక్క ఉనికిని వారందరికీ తెలియజేసి వారందరినీ దేవుడి వైపు నడిపాడు. కాబట్టే ఈయన రాజకుమారుడు. రథాలు ఎవరు వాడతారు? రాజులు వాడతారు. ఈయన ఒక రాజుకు కుమారుడు. తను మాత్రమే కాదు, ఒక రథంలా మారి ఆ వాహనంలో ఎంతో మందిని ఒక చోటు నుంచి, అంటే ఈ లోకం నుంచి దేవుని ఉన్నటువంటి లోకానికి తీసుకువెళ్ళిన ఒక గొప్ప ప్రవక్త. ఇది కూడా తీసుకెళ్ళిపోయే ముందు ఆయనకి ఇచ్చిన గౌరవం, దేవుడిచ్చిన గౌరవం. అభివృద్ధి ఆపాలి, దేవుడు మనిషి గొప్పవాడుగా అవ్వకూడదు, మనిషికి గొప్పతనాన్ని రాకూడదు అనుకుంటే ఇవన్నీ చేయవలసిన పని లేదు. మొదటిసారి వచ్చి నన్ను తీసుకెళ్ళిపో అన్నప్పుడే ఏలియా గారిని తీసుకెళ్ళిపోవచ్చు. కానీ ఎంత ప్రయాణం జరిగించిన తర్వాత అతన్ని
అతన్ని బలపరిచిన తర్వాత ఆ పిరికితనాన్ని పోగొట్టి నువ్వు అలా చనిపోవడానికి కాదు నీ జీవితం. నువ్వు నీ జీవితం నుంచి ఒక గొప్ప పాఠం మిగిలిన జనానికి అందించాలి అని దేవుడు అంతవరకు తీసుకెళ్ళి నడిపించాడు. కాబట్టి ఆ వాహనం ఆ రథమే. ఈరోజు మనకు కూడా అదే బాధ్యత ఉంది. ఆ రథంగా ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దేవుడి నుంచి ఈ లోకం నుంచి దేవుడున్న లోకానికి చేర్చే పనిలో ఉన్నారు. దేవుడి పని తన ప్రాధాన్యత తీసుకుంటూ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. దేవుడి కోసమే తన జీవితాన్ని అర్పించిన వాళ్ళు ఉన్నారు. అదే అగ్ని గల రగిలింపుతో ఆత్మలో రగిలింపబడుతూ చివరి వరకు కూడా అదే రోషంతో పౌరుషంతో నిలబడిన వాళ్ళు ఉన్నారు. మనం గమనించాలి. తర్వాత ఇంకోటి ఏమొచ్చింది? గుర్రానికి ఉన్న గుణం ఏంటంటే అది పనిచేసినంతసేపు కూడా చాలా ఫాస్ట్గా, చాలా వేగంగా పరిగెత్తుతుంది, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా అది నిద్రపోతున్నప్పుడు నిద్రపోయినట్టే అనిపిస్తుంది. కానీ ఏదైనా ఒక యజమాని వచ్చినట్టు కానీ, ఏదైనా ఒక చిన్న అలికిడి కనబడినట్టు కానీ, ఒక చిన్న చప్పుడైనట్టు కానీ వెంటనే అలర్ట్ అయిపోతుంది. అంటే మత్తులో ఉండదు. ఇంకా చిన్న చప్పుడు, చిన్న శబ్దం వినబడగానే వెంటనే కదులుతుంది, లేస్తుంది. ఇది దేనికి సూచన? మెలకువ. అంటే ప్రార్థన లేదు, వాక్య ధ్యానం లేదు, దైవ సన్నిధి నిర్లక్ష్యపరచో ఇప్పుడు మెలకువ కలిగి ఉన్నట్ట, నిద్రపోయినట్టే ఆత్మీయంగా. అంటే ఆ గుర్రం దేన్ని సూచిస్తుందంటే మెలకువ కలిగి ఉండండి. ఎందుకంటే ప్రభు ఎప్పుడు వస్తారో తెలియదు. ఏ గడియలోనైనా రావచ్చు, ఏ టైంలోనైనా రావచ్చు. అలాంటి టైంకి మీరు ఆత్మీయంగా నిద్రపోకూడదు. అంటే అంతా బాగానే ఉంది కదా, ప్రశాంతంగా వెళ్తుంది కదా, నెమ్మది కలిగే ఉంది కదా అని అనుకుంటూ నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావా, నిద్రమత్తులోనికి వెళ్ళావా, ఆత్మ చల్లారిపోతుంది. ఆత్మ చల్లారిపోయినప్పుడు అనుకోకూడని గడియలో దేవుడు ప్రభు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అప్పుడు అది 10 మంది కన్యకులు ఉన్నారు చూడండి. కొంతమంది ఏం చేశారంట? నూనెతో సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఇంకా ఆలస్యం చేస్తున్నాడు కదా, ఇంకా రాడేమోలే అని నూనె తెచ్చుకోలేదు. ఇప్పుడు కొద్దిగా ఆలస్యమైంది పెండ్లి కుమారుని రాకడ. కొందరికి నూనె అయిపోయింది, కొందరు దివిటీలు నూనె అయిపోయినా వాళ్ళు సిద్ధపడి ఉన్నారు కాబట్టి మళ్ళీ వెలిగించుకుంటున్నారు. ఇక్కడ నూనె అంటే ఏంటంటే పరిశుద్ధత. నువ్వు మొదట్లో రక్షణ పొందిన దినాలలో ఆ నూనె అనే పరిశుద్ధత కలిగి ఉంటే సరిపోదు. ప్రభువు వచ్చి గడియ వరకు మెలకువ కలిగే ఉండాలి. ప్రభువు వచ్చి గడియ వరకు అప్రమత్తంగా ఉండాలి. వాక్య ధ్యానంతో ఉండాలి, సహవాసంలో నడవాలి, ప్రార్థన చేయడంలో ఉండాలి, దేవుడి సన్నిధిలో కనబడాలి, ప్రభు బల్లలో పాలు పంపులు తీసుకునే వాళ్ళగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధతను కలిగి ఉండాలి, పాపం అనే మలినాన్ని అంటించుకోకుండా ఉండాలి. ఎప్పుడైతే ప్రభు రాకడ వచ్చిందో, ప్రభు గడియ వచ్చిందో, అయ్యో నూనె అయిపోయింది ఇప్పుడు ఎలాగా వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుందాం అనే బుద్ధి లేని కన్యకలు ఆ స్థానంలో ఉండకూడదు, సిద్ధపడి ఉండాలి. ఇలా సిద్ధపడి ఉన్నవాడే ఏలియా. కాబట్టి అగ్ని, రథము, రౌతులు వీటిని పంపించి తీసుకెళ్ళిపోయాడండి. ఏ ప్రవక్తకి రాలేదు, జరగలేదు. ఇలాగా ఎంత గౌరవాన్ని ఇచ్చాడు దేవుడు ఏలియా గారికి. అంటే నేను ఓడిపోయాను అంటే సరేనా అని ఏం చేస్తావు, ఇంకా ఎలాగా నువ్వు కూడా వచ్చేస్తానంటున్నావు కాబట్టి సర్లే ఓడిపోతే ఓడిపోయావులే, ఇప్పటి వరకు బ్రతికావు కదా అది చాలు అన్నాడా? గొప్ప చేసి తీసుకెళ్ళాడు. అదే అండి, ఆ మనసును ఒకసారి అర్థం చేసుకోండి. ఎప్పుడైనా నా వల్ల కాదు అంటే, సాధ్యం కాదు, అసాధ్యమైనది అంటే దాన్ని నేను సాధ్యం చేసి చూపిస్తాను. నేను భరించలేకపోతున్నాను అంటే నా శక్తినిచ్చి నీకు ఓర్పు సహనంతో ఆ సమస్యను విడిపించి నిన్ను తేలికపరుస్తాను. ఏదైనా సరే మనిషి గొప్పగా బ్రతకాలని, ఉన్నతంగా బ్రతకాలని, ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని దేవుడు కోరుకుంటాడే తప్పితే ఈ జీవితానికి చాలే
ఈ జీవితానికి ఎంతవరకు పరిగెట్టావు, సరిపోద్దులే, ఎంతవరకు ఉన్నాయి కదా, ఉన్నంతలో చూసుకో, సరిపెట్టుకో అని ఎక్కడికక్కడ అడ్డుకట్టలు వేసేవాడైతే దేవుడు కాదు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మనసును అర్థం చేసుకోండి. మీరు నడుస్తానంటే నడిపించేవాడు ఆయన, ఎదుగుతానంటే ఎదిగింపచేసేవాడు, అభివృద్ధి పరిచేవాడు ఆయన. చాలా మంది భక్తులు దేవుడికున్న శక్తిని దేవుడు ఎన్నుకున్న తర్వాత గొప్పోళ్ళు అయ్యారు. ఇప్పుడు అపోస్తలులు ఎవరండి? మామూలుగా చేపలు పట్టే జాలర్లు మాత్రమే. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా ఎలా ఉండేవారు? ఆ జాలర్లనే అనేవారు. కానీ దేవుడి చేతిలో పడ్డ తర్వాత గొప్ప సాక్షులుగా అయ్యారు కదా. గొప్ప ప్రపంచంలోనే ఎంతో గొప్ప శిష్యులుగా పేరు పొందారు కదా. ప్రపంచ చరిత్రను తిరగరాశారు. క్రైస్తవ్యంలో ఒక చరిత్రను సృష్టించారు. వాళ్ళ మరణాలు కూడా గొప్పవి. హతసాక్షులుగా పిలువబడ్డారు. ఇప్పటికీ హతసాక్షులు అంటే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఆ 11 మందే. కాబట్టి దేవుడు ఎవరిని కూడా చిన్నగా ఉండిపోమని అనేవారు కాదు. చిన్నగా సరిపెట్టుకోమని ఆయన హస్తం కొరచుకోలేదు ఏది ఇవ్వడానికి కూడా. మొద్దు నుండి కూడా చిగురు రప్పించగలను అనేవాడు దేవుడు. ఏ విషయంలో, ఏ సందర్భంలోనైనా, ఏ వ్యక్తి జీవితంలోనైనా చూడండి, ఆ వ్యక్తిని, ఆ మనిషిని దేవుడు పట్టుకున్నాడంటే ఆ మనిషి ఒక గొప్ప దివ్యగా ఒక జ్యోతిగా వెలుగు చూపించాడు. కాబట్టి ప్రియులరా, చారమ్మను అనుకున్నట్టుగానే చివరికి ఒక మాట, చారమ్మన చెప్పినట్టుగానే మీదటికి కాలం వచ్చేసరికి నువ్వు ఒక కుమారుని కంటావు. నమ్మలేకపోయారు. ఆశ్చర్యం అనిపించింది. ఈ టైంలో ఇది నాకు సాధ్యమవుతుందా అనిపించింది. ఈ రోజు కూడా ఏది చేయలేకపోతున్నామో, ఏది మనం పొందలేకపోతున్నామో, ఏది చూడాలనుకుంటున్నామో దాన్ని ఒక్కసారి దేవుడికి అప్పగించి చూడండి. మీదటికి కాలం వచ్చినసరికి నువ్వు అది పొందుకుంటావు. అంటే మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి మీ జీవితాలు మార్చి చూపిస్తాను అని ఆయన అంటాడు. ఎప్పుడు? మీరు నమ్మగలిగినప్పుడు, మీరు ఆయనతో నడుస్తున్నప్పుడు, ఆయన మాటల ప్రకారంగా బ్రతుకుతున్నప్పుడు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే దేవుడితో సాధ్యం అండి. దేవుడితో నడుస్తున్నప్పుడు సాధ్యం. ఒక్క పాపం విషయంలో వద్దన్నాడు. ఆ విషయానికి, పాపానికి దూరంగా ఉండండి. మరి ఏదైనా సరే అసాధ్యము, కష్టము అని అనిపించినప్పుడు, దేవుడి దగ్గర పెట్టినప్పుడు, ఆ టైంలో శారమ్మ గారి టైంలో అసాధ్యాన్ని సాధ్యం చేసి ఎలా అయితే చూపగలిగారో, మనకి కూడా ఆ నమ్మకాన్ని, ఆ వాగ్దానాన్ని, ఆ భరోసాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ ధైర్యాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుడి శక్తితో ఇంకా మంచి స్థితికి ఉండాలని, మంచి జీవితాలను పొందుకోవాలని, ఇంకా ఫలభరితమైన జీవితాలు ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి తండ్రి లెక్కింపలేని స్తుతులు, స్తోత్రంలో దేవా. తండ్రి, ఇంతవరకు మీ మాటలు ఆలోచించడానికి, ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి విలువైన సమయాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, అవును తండ్రి, ఎవరు ఏ రకంగా అనుకున్నప్పటికీ మమ్మల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని, గొప్పవారిగా చూడాలని, మీరు పొందు ప్రతి మహిమను మేము అనుభవించాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నాం తండ్రి. కానీ మరి రకరకాల అపార్థాల వలన, అనుమానాల వలన తండ్రి కొంతమంది ఎదగలేని స్థితిలో ఉండిపోచుండగా మీ మాటలతో వారిని పట్టుకొనండి ప్రభువా. మరి ఇంకా మంచి స్థితిని దయచేయండి ప్రభువా. మంచి జీవితాలు ఇవ్వండి తండ్రి. సంతోషభరితమైనటువంటి, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాలు వారికి అనుగ్రహించండి తండ్రి. మరి చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారి హృదయంలో ఉన్న కవితలన్నింటినీ తీసివేసి తండ్రి వారిని ఎంతో గొప్ప స్థితిలోను, గౌరవంగాను, ఆర్థికంగాను మరింత మంచి స్థితిలో నిలబెట్టండి తండ్రి. తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం అంతట్లో కూడా మీరే తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.